హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో 2 పాయింట్స్, ఒకటి 2 ప్రోమోలు వచ్చాయి కదా, రెండింటి గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నైట్ జరిగిన లైవ్లో జరిగిన కొన్ని డిస్కషన్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రోమో టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇదే బేసిక్గా లైవ్లో కూడా చాలా వరకు జరిగింది అండ్ అదే మనకు ప్రోమోలో వచ్చింది. సో బేసిక్గా సీత కొత్త చీఫ్ అయింది కదా, సో అందుకోసం క్లాన్ని మళ్ళీ మొత్తాన్ని కూడా మార్చమన్నారు. ఓకే, డన్ అండ్ డస్టెడ్, మొత్తం అందరినీ కూడా సెపరేట్ చేశారు, ఇద్దరిని కూర్చోబెట్టారు. సో అక్కడ సోనియా, పృథ్వీ తప్ప ఇంకెవ్వరు కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఇష్టపడలే. ఒక్కరంటే ఒక్కరు కూడా 0% ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవ్వరికి కూడా. కానీ వేరే ఆప్షన్ లేక లాస్ట్కి యష్మి అండ్ మణికంఠ వెళ్తారు. యష్మి కూడా బేసిక్గా ముందు వెళ్ళిపోయింది, కాకపోతే ఆప్షన్ లేకుండా తయారైపోయిన సిచ్యువేషన్ ప్రేరణకు వచ్చింది. సో ఇంకా నిఖిల్ టీంలోకి వెళ్ళి తీరాల్సిందనే సిచ్యువేషన్ ప్రేరణకు వస్తే, ప్రేరణ అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పి, ప్రేరణ ఏంటో తెలుసు కాబట్టి ప్రేరణను అర్థం చేసుకొని యష్మి సాక్రిఫైస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ తనకి ఇద్దరు బద్ధ శత్రువులు ఉన్నారు, ఒకరు సోనియా, ఒకరు మణికంఠ. సో ఇద్దరు శత్రువులు ఉన్నారు అండ్ ఆ నిఖిల్ ఏమో ఎలాగ నచ్చడు. సో ఇట్లాంటి టైంలో ఆ టీంలోకి వెళ్ళి ఆడాలనుకోవడం చాలా పెద్ద విషయం అసలు ఒక ఫ్రెండ్ కోసం. నిజంగా చాలా గ్రేట్ అసలు ఆ విషయంలో. ఆ సాక్రిఫైస్ మాత్రం అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. సో ఇంకా అది సిచ్యువేషన్. సో విష్ణుప్రియకి ఇంట్రెస్ట్ లేదు, అదే చెప్పింది, నాకు రికగ్నిషన్ లేదని సీత టీంకి వెళ్ళిపోయింది. నిఖిల్ అదే సోనియా వెళ్ళింది. ఇంకా నైని ఏమో సీతను ట్రస్ట్ చేస్తున్నా అనేది, అంటే నిఖిల్ని ట్రస్ట్ చేయననే కదా, అలా వెళ్ళింది. తర్వాత నబీల్ ఏమో సీత రియల్గా ఉందని అన్నాడు, అంటే నిఖిల్ రియల్గా లేడని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిఖిల్ అనే పర్సన్ బాగా డ్రాప్ అయిపోయాడు అబ్బా. నిఖిల్ అనే పర్సన్ ఇప్పుడు ఎలాగైపోయాడంటే ఒక కీలు బొమ్మలాగా అయిపోయాడు. ఆ కీ ఏమో సోనియా చేతిలో ఉంది, ఎలా ఆడితే అలాగ ఆడుతున్నాడు, ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. లేదంటే ఒక రోబోలాగా, ఒక రిమోట్ కంట్రోల్ రోబోలాగా అయిపోయాడు. ఎట్లా సోనియా ఎట్లా అంటే ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా అంటే ఇట్లా వెళ్తున్నాడు, అలాగే ఉంది నిఖిల్ పరిస్థితి. సో హీజ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఎవరు కూడా నిఖిల్ ట్రస్ట్ చేయట్లే. నిఖిల్ కూడా సోనియా ఏం చెప్తే అదే రైటు, సోనియా ఏది తప్పు అంటే అదే తప్పు. ఇంకా సోనియా సోనియా సోనియా, ఇంకా ఇప్పుడు నిఖిల్ కాస్త సోనియాకిల్ అయిపోయాడు అనమాట. సో దానివల్ల ఏం చేయలేము ఇంకా. ఇంకా అంటే ఇంకా మొత్తం మైండ్ సెట్ అంతా కూడా చాలా వరస్ట్గా ఉంది, అది అందరికీ అర్థమైంది. సో ఎప్పటికైనా నిఖిల్కి అర్థమై సోనియా దూరం ఉంటే బాగుంటుంది, కానీ అలా లేడు. అండ్ దట్టు నిఖిల్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా మాట తీరు. అంటే మంచిగా మాట్లాడదాం అనుకుంటాడు, ఓకే, అంతవరకు బాగానే ఉంటుంది. అందరి దగ్గర ఒకటే పాయింట్ చెప్తే అయిపోయేది, అలా కాకుండా ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ చెప్తుంటాడు. అది చిరాకేస్తుంటుంది. పృథ్వీతో ఓ పాయింట్ చెప్తాడు, నైనికాతో ఓ పాయింట్ చెప్తాడు, మిగతా వాళ్ళతో ఓ పాయింట్ చెప్తాడు, అక్కడ చిరాకేస్తుంటుంది. పృథ్వీ కూడా ఈ విషయంలో బాగా ఫీల్ అయ్యాడు, బాగా హర్ట్ అయ్యాడు, ఏంది మనిషి ఒక్కో దగ్గర ఒక్కోలా మాడుతున్నాడని. కాకపోతే ఏంటంటే సమ్హౌ హీఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్ అబ్బా. నిజంగా పృథ్వీ నిజంగా లైఫ్లో అలాంటి ఒక ఫ్రెండ్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా మనకు సపోర్ట్ చేసి నిలబడే కైండ్ ఆఫ్ ఫ్రెండ్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో అట్లాంటి ఫ్రెండ్ పృథ్వీ అనిపిస్తుంది అనమాట నిజంగా. అంటే నిఖిల్ గురించి అంత తెలిసినా కూడా తనను వదిలి వెళ్ళనంటాడు, తనతోనే ఉంటాడంటాడు, నామినేట్ చేయనంటాడు, ఇలా ఉంటుంది అనమాట. సో మంచి ఫ్రెండ్ అసలు నిజానికి పృథ్వీ అయితే మాత్రం. సో ఇంకా వీళ్ళందరూ కూడా అలా వెళ్ళిపోతున్నారు. యష్మి కూడా ఇక్కడ నేను బాండ్ కోసం రాలేదు అండ్ వీళ్ళు స్పోర్టివ్గా ఉంటారు అది ఇది అని చెప్పి ఇంకా కాంతారా టీంకి వెళ్ళిపోయింది కదా. అయితే వెళ్ళబోతున్నాడు, ప్రేరణ 1 మినిట్ అంది కదా. సో అదే సిచ్యువేషన్ అనమాట. సో ఎవరు వెళ్ళడానికి ఇష్టపడలేదు, ప్రేరణ మణికంఠతో సహా. సో లాస్ట్కి ఇంక యష్మి సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయింది. మణి కూడా సీత టీంలోకి వెళ్ళాలని ఉంది, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా నిఖిల్ టీంలోకి అయితే వెళ్ళాడు. యాక్చువల్గా అడిగాడు అనమాట మణికంఠ సీతని, అంటే యష్మి బేసిక్గా సాక్రిఫైస్ చేసింది ప్రేరణ కోసం. సో ప్రేరణ వెళ్ళడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంది తనకి. బట్ మణికంఠ వెళ్ళి సీతను అడుగుతాడు, నాకు నీ టీంలోకి రావాలని ఉంది, ఎవరినైనా అటు పంపించు, ఎవరినైనా అటు వెళ్ళమను అంటే సీత ఏమందంటే, ఒరే స్వామి, నా టీంలోకి వచ్చిన వాళ్ళని నేను ఎట్లా వెళ్ళిపోమని చెప్తాను, అది కరెక్ట్ కాదు కదా, తప్పది. వాళ్ళు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చారు, నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తే వస్తే, ఇప్పుడు మీరు అందరూ వచ్చినా కూడా నాకు ఓకే, నాకు ప్రాబ్లం లేదు, ఒకవేళ బిగ్ బాస్ ఓకే చేసినట్టయితే అని చెప్పాడు. బిగ్ బాస్ నాట్ ఓకే అనమాట. బిగ్ బాస్ ఏంటంటే అలా కుదరదు, ఇంకా వీళ్ళిద్దరూ ఇటే వెళ్ళాల్సి ఉంటుంది, టీములు డివైడ్ అవ్వాల్సి ఉంటుంది, అట్లా చెప్తాడనమాట. సో ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఫైనల్గా ఇంకా ఇటైతే వెళ్తారు. సో అలాగా వాళ్ళు 5గురు, వీళ్ళు 6గురు అవుతారనమాట. సో నిఖిల్ టీంలో 5గురు ఉంటారు, వీళ్ళ టీంలో 6గురు అయితే ఉంటారు. సో సీతది కొంచెం పెద్ద క్లాన్ అవుతుంది. సో అందుకు వాళ్ళకి లగ్జరీ రూమ్ అయితే వస్తుంది అనమాట. సో సీతకి అట్లాగా అది మరి సిచ్యువేషను. ఇంకా సెకండ్ ప్రోమోలో అందరూ అదే డిస్కస్ చేసుకుంటున్నారు కదా, సోనియా వాళ్ళే ఎవరు వెళ్ళట్లేదని చెప్పి. సో సోనియా కూడా అదే మాట అంది. నిజంగా అది వాస్తవం కూడా. ఎందుకంటే సోనియా వాళ్ళు ఎవరు వెళ్ళకపోవడం అనేది ఒక పాయింట్. కాయిన్కి ఒక సైడ్ ఆ సముద్రం పైభాగం, సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే
సోనియా వల్ల నిఖిల్ డెసిషన్స్ అనేవి వరస్ట్గా ఉంటున్నాయి. సోనియా ఎటు చెప్తే అటే, సోనియా ఏదంటే అదే, సోనియా రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్, అలా అయిపోయింది నిఖిల్ పరిస్థితి. సో నిఖిల్ అనే పర్సన్, నిఖిల్ అనే ఒక లీడర్ ఒక పర్సన్కి మాత్రమే కట్టు బానిస అయిపోయి ఆజ్ఞ సోనియా మాత అని చెప్పి కూర్చొని ఆయన దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటున్నాడు కదా అట్లా. సో ఇంకా దానివల్ల ఏంటంటే అది ఎవరికి నచ్చక అసలు అతను ఒక లీడర్గా కూడా కన్సిడర్ చేయక వీళ్ళందరూ కూడా ఆ టీంలోకి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో అది ఇక్కడ మ్యాటర్. అండ్ ఇంకా ఫ్రెండ్స్కి సపోర్ట్ కోసం వాళ్ళు మాడుతున్నారు, నిజంగా అదే మాడుతున్నారు. ఇంకా మీరు ఫ్రెండ్షిప్ కోసం ఆడుతున్నారు, అందుకే మీరు అంతా అటే వెళ్తున్నారు అది ఇది అని చెప్పి, ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి వీళ్ళు మాట్లాడకూడదు కదా. సోనియా ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ కోసం అన్నట్టు పోర్ట్రే చేస్తూ, వీళ్ళు మాత్రం జెన్యున్గా ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుంది. కానీ చూసేటోళ్ళు ఆలోచిస్తారు కదా, అర్థమైపోద్ది కదా వాళ్ళకి. వాళ్ళకి ఎందుకు అర్థం కాదనుకుంటుందో నాకు అర్థం కావట్లే. అలాగా దొరికిపోతున్నారు. వీళ్ళే ఫస్ట్ గ్రూప్ గేమ్ మొదలెట్టింది, వీళ్ళ వల్లే అవతల వాళ్ళు అందరూ కూడా ఓ చోట చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఈ ముగ్గురులో ఇంకొక పిల్ల బచ్చా వచ్చి యాడ్ అయింది ఈ ముగ్గురు గ్రూప్లో. ఎవరో నైనిక. ఎస్, నైనిక కూడా యాడ్ అయింది ఈ గ్రూప్లో. సో అంటే బేసిక్గా వీళ్ళు సపోర్ట్ చేయలేదు అది ఇది అని చెప్పి ఇంకా నైనిక అంది కదా, లైవ్లో అదే జరిగిందనమాట. సో వీళ్ళు నాకు సపోర్ట్గా లేరు, ఇక ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు, నాకు ఎవరు స్టాండ్ తీసుకోవట్లే అంటుంది. ఎన్ని వారాలైనా ఇలాగే వస్తుంది అంటుంది. ఇప్పుడు తను విష్ణుప్రియాకి చేస్తే మాత్రం తనకంటూ ఒక వ్యాలిడ్ తనకంటూ ఒక ఏదైతే రీజన్ ఉందో దాన్ని అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దాని గురించి పృథ్వీ వచ్చి మాట్లాడితే మా మధ్య ఫ్రెండ్షిప్ చెడగొట్టక అది ఇదని మాట్లాడుతుంది. ఈవిడ విషయంలో వేరే వాళ్ళకి ఇంకో పాయింట్ ఉండి ఆ పాయింట్ బేసిస్ మీద తీసేస్తే మాత్రం ఇంకా ఫ్రెండ్షిప్ లేదు ఏది లేదని చెప్పి ఫీల్ అయిపోతుంది. నేనైతే అలా చేసేదాన్ని కాదు, నువ్వు అదేంది సంబంధమే ఉంది, నీలాగా అవతల వాళ్ళు ఎందుకు ఆలోచించాలి, అంతెందుకు విష్ణుప్రియ ఆలోచించినట్టు సీత ఆలోచించినట్టు నువ్వు ఆలోచించేవేటి. వాళ్ళు అందరూ సోనియాని తీద్దాం అనుకున్నారు ఛాన్స్ వచ్చినట్టయితే, నువ్వు తీయలేదుగా, నువ్వు విష్ణుని తీసావు. సో బేసిక్గా నువ్వు వరస్ట్గా ఆడావు. సో అక్కడ వాళ్ళు అంతే, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేశారు, నీకు అనిపించింది నువ్వు చేసావు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నువ్వు దానికి వచ్చి నువ్వు ఇట్లా ఫీల్ అయిపోవడం అయితే నిజంగా పిల్లబచ్చా. అందుకే నైనిక నిన్న యూనో చాలా వరకు ఏదో క్యూట్గా ట్రై చేయడం, ఏదో మాట్లాడుతుందంటే మాట్లాడటం, ఏందో ఉన్నదంటే ఉన్నదంతే, అంత గొప్పగా అయితే ఏట్లేదు అక్కడ. ఇంకా తర్వాత రెడ్ ఎగ్ కోసం చెప్పింది సీత, అవన్నీ అయిపోయింది. ఇంకా తర్వాత భూకంపం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు 2 వీక్స్లో. అంతమంది లేరు నిజంగానే కంటెస్టెంట్లు ఎవరో కూడా. సో వీళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మాట్లాడి ఫైనల్ చేసింది అయితే 6 కంటెస్టెంట్లతో అంతే. సో అంటే ఇంకా అందులో కూడా ఇంకా 2 పేమెంట్ల దగ్గర అంత ఇవ్వచ్చు కదా, ఇంకొంచెం పెంచవచ్చు కదా అని నసుగుతున్నారు ఇంకా. సో అదే జరుగుతుంది ప్రస్తుతానికి సిచ్యువేషన్. 4 ప్రస్తుతానికి ఫైనల్ అయ్యారు. వాళ్ళు ఎవరనేది నేను స్పెషల్గా వీడియో చేసి చెప్తాను నేను. సో ప్రస్తుతానికి అయితే 4 ఫైనల్ అయ్యారు, ఇంకొక 2 అవ్వాల్సి ఉంది. ఇంకా 2 ఎప్పుడుకో అవుతారో ఇంకా ఆడగే తెలియాలి ఇంకా. సో 12 మంది వైల్డ్ కార్డ్ అయితే లేరు. కాకపోతే ఏంటంటే టాస్క్లు అనమాట. సో 12 టాస్క్లు పెడుతున్నాడు. సో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా. వైల్డ్ కార్డ్ అయితే 12 మంది లేరు, వాళ్ళకంత బడ్జెట్ కూడా లేదు నిజానికి చెప్పాలంటే ఈ సీజన్కి. నిజం, అసలు చాలా లోటు బడ్జెట్లో నడుస్తుంది ఈ సీజను. సో ఆ బడ్జెట్కి వాడు ఇంకో 12 మంది ఆర్టిస్టులను పిలిపించి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరులే కానీ. సో 6 వస్తారు మ్యాక్సిమం అంతే ఇంకా. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం వీళ్ళు 6 టాస్కులు ఓడిపోయేలా చేసి 6 టాస్కులు గెలిచేలా చేస్తారు. సో బిగ్ బాస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఉంటుంది మ్యాక్సిమం కొన్నిసార్లు. అంటే కొన్ని టాస్క్లు ఎట్లా ఉంటాయంటే అందరూ చండాలం చేస్తారు. సో టాస్క్ మొత్తానికి కూడా డిస్క్వాలిఫై అవుతుంది, అందరూ డిస్క్వాలిఫై అవుతారు అనమాట. సో అట్లా కూడా ఏదైనా జరిగి మొత్తానికి ఎంతమంది రావాలో అంతమందినే రప్పిస్తారనేది నా పాయింట్. మీరు 12 టాస్కులు కదా, 12 ఓడిపోయినట్టయితే 12 మంది వచ్చేస్తారేమో అని అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా అట్లా జరగదు అది. సో అది ఇక్కడ నా పాయింట్ అయితే. సో తర్వాత లైవ్ కోసం మాట్లాడుకుందాం. సో లైవ్లో అదే నైనిక అయితే బాగా ఓవర్ యాక్షన్ చేసింది. ఇక సీత అండ్ విష్ణు ఏమో ఈ 4 ఓ టీం అయిపోయారని మాట్లాడుకుంటున్నారు. నైనిక ఇమ్మెచ్యూర్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు సోనియా చెప్పిన పాయింట్ వాళ్ళకి కొంచెం నిజం అనిపించిందంట. సోనియా ఇమ్మెచ్యూర్ అంటే ఏదో అనుకున్నాను, బట్ నిజమే అనిపిస్తుంది నాకు ఇప్పుడు అని చెప్పి మాట్లాడుకున్నారు. అండ్ తను చీఫ్గా ఉన్నప్పుడు కూడా తను ఏ రోజు కూడా ప్రాపర్గా స్టాండ్ తీసుకోలేదు, ప్రతిరోజు కూడా వేరే వాళ్ళని ఇండివిజువల్గా వదిలేసింది తప్ప చీఫ్గా బిహేవ్ చేయలేదని చెప్పి మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాత నిఖిల్ డౌన్ అయిపోయాడని చెప్పి మాట్లాడుకున్నారు అనమాట. అంటే డిస్కషన్ ఎట్లా మాట్లాడుకున్నారంటే, అంటే అభయ్ కోసం వచ్చిన డిస్కషన్, అభయ్ టాప్ 2 అన్నావు కదా నువ్వు అని చెప్పి సీత అంది విష్ణుతో. అంటే విష్ణుప్రియ ఏమో అభయ్ అనలే, నేను నిఖిల్ అన్నాను, నిఖిల్ టాప్ 5లో ఉంటాడులే అందనమాట. అంటే ఏదో ఉంటాడులే బొంగులో టాప్ 5లో ఉండాలి కాబట్టి ఒకడు ఉంటాడులే అన్నట్టే చెప్పింది అనమాట. సో బేసిక్గా ఇనీషియల్గా వాళ్ళనే కాదు అందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉంటాడు అనుకున్నారు నిఖిల్ కోసం. బట్ నిఖిల్ మెల్లిమెల్లిగా గ్రాఫ్ను అయితే తగ్గించుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఈ పొజిషన్కి అయితే వచ్చాడు. ఇంకా తర్వాత ఇక నైనిక సోనియా ఇద్దరు కూడా బాండ్ అయిపోయారు బాగా, హగ్గుల మీద హగ్గులు ఇచ్చుకుంటూ.
ఇంకా ఆ తర్వాత సీత ముందే గెస్ట్ చేసింది యాక్చువల్‌గా ఈ ప్రోమోలో చెప్పిన పాయింట్ రాకముందే సీత గెస్ట్ చేసింది నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వస్తారని చెప్పి. సో, సీత లగ్జరీ క్లాన్ గదా! సో, వాళ్ళకి లగ్జరీ రూమ్ వచ్చింది. అంటే పెద్ద క్లాన్ గదా! సో, లగ్జరీ రూమ్ వచ్చింది. విష్ణుప్రియ ఏమో సోనియా అండ్ పృథ్వీ కోసం కామెడీ చేస్తుంది. అంటే బేసిక్‌గా సోనియా అండ్ పృథ్వీ అస్సలు పనులు చేయరనమాట. చాలా వరస్ట్‌గా పని చేస్తారు వాళ్ళు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పటివరకు ఆ పవర్స్ ఉన్నాయి కదా! అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడేవారనమాట. సో, దానివల్ల ఇప్పుడు వాళ్ళకి ఆ పవర్స్ లేవు గదా! సో, వాళ్ళు ఎక్కువ పనులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళది ఎక్కువ పనులు చేయిస్తే అది ఇది అని చెప్పి విష్ణుప్రియ డాన్స్ యేసుకుంటూ గెంతుకుంటోంది. ఎంజాయ్ చేస్తోంది. ఇంకా తర్వాత ఇంకోటి సోనియా విషయంలో వాళ్ళకి చిరాకనిపించిన విషయం ఏంటంటే, ఫుడ్ మ్యాటర్‌లో ఆవిడ వరస్ట్‌గా బిహేవ్ చేస్తుందంట. అంటే లైక్ ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉన్నది ఫస్ట్ చల్లన్నం అవి ఉంటాయి కదా! ఫస్ట్ అవి అయిపించేద్దాం. తర్వాత వేడన్నం చూసుకుందాం అంటదంట. కాకపోతే వండిన టైంకి మాత్రం వేడన్నంలో కొంచెం చల్లన్నం కలుపుకొని తెచ్చుకుంటే ఓకే. ప్రాబ్లమ్ లేదు. కానీ మొత్తం వేడన్నం అంతా కూడా తెచ్చుకొని ప్లేట్‌లో పెట్టుకుంటదంట. కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఫస్ట్ చల్లన్నం అయిపించండి అని చెప్తదట. సో, ఇట్లాంటివన్నీ చేస్తుంటా. సో, ఫుడ్ విషయంలో కూడా వరస్ట్‌గా చేస్తుందని చెప్పి అట్లా కూడా వాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంది. సో, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం విష్ణు చూపించుకుంటుందిక్కడ. ఇంకా హ్మ్, సోనియా ఏమో నిఖిల్‌తో పృథ్వీని యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను చెయ్యట్లేదు అంటుంది. అండ్ టాస్క్‌లో కూడా నువ్వు నాకు ముందు చెప్పలేదు అంటుంది. అంటే ఆ అబ్బాయి నువ్వు కలిసి డిస్కస్ చేసినట్టు నాకు చెప్పలే. నేను చెప్తా అన్నావు తప్ప నాకు ఇలా డిస్కషన్ అయిందని ఏం చెప్పలేదు నువ్వు అని చెప్పి అంటుంది. కానీ బేసిక్‌గా ఇప్పుడు నేను ఎప్పుడు అటాక్‌కెళ్ళాలో చెప్తా అన్నాడు కదా నిఖిల్. సో, ఎళ్ళమని చెప్పలే కదా! ఆ టైంలో నిఖిల్. ఎందుకెళ్ళింది మరి? ఎందుకెళ్ళి తెచ్చింది మరి? సో, చీఫ్ మాట ఇనలేదని చెప్పి వాడు పాయింట్ ఔట్ చేస్తున్నారంటుంది. అదేగా జరిగింది. నిఖిల్ ఎప్పుడెళ్ళాలో నేను చెప్తాను నువ్వు ఆగు అన్నాడు. చల్లబడి కూర్చో అని చెప్పాడు. చల్లబడలేగా నువ్వు వెళ్ళిపోయావుగా. అది. మరి చీఫ్ మాట విననట్టే కదా! హ్యామర్ టాస్క్‌లో కూడా నాకేం చెప్పలేదంటుంది. వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకోలేదా? అది మనకి ఎపిసోడ్‌లో కూడా ఏశారు. లైవ్‌లో ఇంకా జరిగింది. అదేయలేదు. ఏందో సోనియా మొత్తం పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుందంట. నిఖిలే రాంగు నేనేం కాదు అన్నట్టుగా. ఏందో మొత్తం కా చాలా వరస్ట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత పృథ్వీకి నిఖిల్ మీద నమ్మకం పోయింది. కానీ వదలట్లేదు ఎందుకంటే ఫ్రెండ్ అని చెప్పి. అది నాగమణికంట, సోనియా ఇద్దరు డిస్కషను. ఇక్కడ ఇంకోటి జరిగింది. అదేంటంటే ఇప్పుడు నాగమణికంటని సోనియా అడిగింది "నువ్వెవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నావు" అంటే సీత అండ్ అబీల్‌కి అని చెప్పాడనమాట. నేనెందుకు గుర్తు రాలేదని సోనియా అడిగింది. అడిగితే లేదు అలా అని కాదక్క. వాళ్ళిద్దరూ నాకు బాగా ఆడారు అండ్ వాళ్ళు కష్టపడ్డారు. దే డిజర్వ్స్ ఎ ఛాన్స్ అనిపించింది నాకు అని చెప్పాడనమాట. ఆ నబీల్ బాగా ఆడాడని చెబుతుంటే నిఖిల్ అన్నట్టు అయిపోతున్నాడు మనిషి మొత్తం. అంటే ఎగ్జాక్ట్‌గా ఇలా కాదులెండి. నేను కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పాను. బట్ అయినా కూడా కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోతున్నాడనమాట. అంటే ఇంకా నిఖిల్‌కి అసలు నచ్చట్లే. అంటే సోనియాతో గొడవైతే నిఖిల్ నబీల్‌తో మాట్లాడటం మానేశాడు. అవాయిడ్ చేస్తున్నాడు. నబీల్ కూడా వేరే దగ్గర చెప్పాడు ఇంకొకరితో. అదేందో నాకు అర్థం కావట్లే. ఏందో అంటే ఇట్లా మాట్లాడకూడదు గానీ, ఇప్పుడు మన ఇప్పుడు ఒక వ్యక్తి తన పెళ్ళాన్ని పక్కింటోడు బాగా తిట్టాడని చెప్పి పక్కింటోడితో మాట్లాడడం మానేస్తే ఎలాగుంటది? అలాగుంది నాకు నిఖిల్‌ని చూస్తుంటే. ఏందో మనిషి అట్లా బిహేవ్ చేస్తుండు. ఏందో మొత్తం అంతా కూడా చాలా వరస్ట్ తయారవుతోంది. ఇంక అది సిట్యుయేషను. సో, ఇంక ఇవి కొంచెం నిఖిల్ అయితే మాత్రం డెఫినిట్‌గా బాగా డౌన్ అవుతున్నాడబ్బా! అది నిఖిల్‌కి మరి ఇంకా ఎప్పటికి అర్థమవుద్దో ఏమో నాకైతే అర్థం కావట్లే. సో, నిఖిల్ అర్థం చేసుకొని కొంచెం బెటర్‌గా రియాక్ట్ అయితే బావుంటది. అలా కాదు అంటే ఇంక అంతకు మించి ఇంకేమీ లేదింక. సో, చూద్దాం ఇంకా. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అకౌంట్ వచ్చిన ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.